సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీసులు రాబరీ, వాహనాల చోరీ కేసుల్లో 2 నిందితులను అరెస్టు చేశారు. పాపిరెడ్డి కాలనీకి చెందిన విష్ణువర్ధన్, మంగళహట్కు చెందిన భానుప్రసాద్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 22న జాన్ అనే వ్యక్తి సెల్ ఫోన్ దోపిడీ కేసు దర్యాప్తులో వీరి ప్రమేయం బయటపడింది. విచారణలో మొత్తం 11 కేసుల్లో సంబంధం ఉన్నట్లు తేలడంతో నిందితులను రిమాండ్కు తరలించారు. గత 5 సంవత్సరాలుగా నేర ప్రవృత్తి కలిగి ఉండి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు జూనియర్గా ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేసినారు. ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇప్పటి వరకు మొత్తం 11 నేరాలు చేసినాడు. అలాగే భానుప్రసాద్ అనే అతను మొత్తం 14 నేరాలు చేయడం జరిగింది. మొన్న మేము ఈ ఒక అఫెన్స్ మన దగ్గర చిన్న పాపిరెడ్డి కాలనీ దగ్గరలో ఒక బిల్డర్ ఉండేది. అక్కడ పోయి అక్కడ వాచ్మెన్ అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకొని చాకు పెట్టి అతనికి చాకు తోటి ఇంజురీ చేసి అతని ఫోన్ గుంజుకొని పోవడం జరిగింది. అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసిందేమంటే ఇద్దరు కలిసి 11 నేరాలు చేశారని తెలిసింది. దాంట్లో 2 రాబరీలు ఉన్నాయి. అంటే దీంట్లో వివిధ అఫెన్సులు చేస్తూ 11 అఫెన్సులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళని విచారిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ రోజు వరకు 5 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా నేర ప్రవృత్తిని మానకుండా ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళని తదుపరి చర్య నిమిత్తం వీళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ క్రైమ్ టీమ్ మా వాళ్ళు సాదిక్, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి వీళ్ళంతా కూడా బాగా వర్క్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకేమన్నా